After then there is no possibility to increase the ఏంటి possibility అవ్వదు అవును ప్రైస్ ఏంటి అప్పుడు ప్రైస్ అప్పుడు దీక్షలో మేలో తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఎంతలో సేల్స్ అవ్వాలి కదా ఎస్టిమేటెడ్ సేల్స్ అవ్వాలి కదా సేల్ చేయలేం సేల్స్ వల్ల లాభాలు వస్తాయి జనరల్గా ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలోని గవర్నమెంట్ హాస్పిటల్స్లోని డెసిషన్ ప్రాబ్లం ఉంటాయి అదే మామూలు బిజినెస్ అనుకోండి కొందరు డెసిషన్ తీసుకుంటారు నేను అదే ఒకసారి చెప్పాను కదా ఈ మామూలుగా రోడ్స్ స్ట్రీట్ వెండర్స్ ఉంటారు వాటి పెద్ద నుంచి ఒక ఆర్టికల్ వచ్చింది హిందూ పేపర్ మీ కంపెనీలో ఉన్నాము పెద్ద పెద్ద డిజిటల్లో డిస్కషన్లు రీసెర్చ్లు మార్కెటింగ్ వాళ్ళు స్ట్రీట్ వెండర్స్ ఎంత ఫాస్ట్గా డెసిషన్ తీసుకుంటారు వాళ్ళు మోడల్స్ మార్చేస్తుంటారు డిజైన్ మార్చేస్తుంటారు పిల్లల ఆట వస్తువులు అది అదే కదా ఎక్కువ మార్కెటింగ్ ఫార్మా సెక్టర్ మార్కెటింగ్ ఉంటుంది ఫార్మా సెక్టర్ అంటే ఇన్ఫార్మల్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ అది ఇస్తుంది గవర్నమెంట్ మాహితి ఉద్యోగాలు ఎంత 2% అయితే 5% కూడా ఉండదు కంపెనీలు ఇచ్చేవి 10-15% కూడా ఉండవు మిగతా ఉద్యోగాలు అన్నీ ఎవరు ఇన్ఫార్మల్ సెక్టర్ దాని సంఘటిత వ్యవస్థ అసంఘటిత వ్యవస్థ అంటారు మనకు తెలుసు సంఘటిత వ్యవస్థ అసంఘటిత వ్యవస్థ సంఘటిత వ్యవస్థ అంటే ఫార్మల్ సెక్టర్ అసంఘటిత అంటే ఇన్ఫార్మల్ సెక్టర్ ఉద్యోగాలు అనేది ఇన్ఫార్మల్ సెక్టర్లో వస్తాయి ఇన్ఫార్మల్ సెక్టర్ అంటే ఏంటి రూల్స్ రెగ్యులేషన్స్ చిన్న వ్యాపారం చిన్న కొట్టు బడ్డీ కొట్టు స్ట్రీట్ వెండర్స్ చేపల కొట్టు బీడి కొట్టు ఇవన్నీ అన్నీ వచ్చారు దాంట్లో కూలర్లు అన్నీ మన వాళ్ళు ఇన్ఫార్మల్ సెక్టర్ ఎక్కువ ఇస్తుంది అక్కడ చూడండి ఎవరైనా ఉద్యోగపడమంటే ఎక్కువ జాబ్ చేసేవాళ్ళు కదా జాబ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు గ్రామంలో ఉంటే మా ఉంటారు 10 మంది ఉంటారు అక్కడ ఉంటారు అది కూడా కష్టమే మా ఉంటే ఒక టీచర్ గారు ఉంటారు ఒక కాంపౌండర్ ఎవరు ఉంటుంది ఒక పంచాయతీ బిల్ కలెక్టర్ ఉంటాడు తర్వాత ఏంటంటే ఒక హైడ్రాక్టర్ ఉంటాడు అందుకంటే ఎవరు ఉంటారు ఈ మనకి ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఏదో చూసే వాళ్ళు ఉంటారు అంతేకంటే ఇప్పుడు ఎక్కువ ఎంప్లాయ్మెంట్ దాంట్లో కలుపులు ఎక్కువ ఉంటారు వ్యవసాయ రైతులు తర్వాత చిన్న వ్యాపారస్తులు కిరాణా కొట్టాలు మండులు షాపులు ఒక ఆర్ఆర్పీ గారు చిన్న చిన్న డబ్బుకి వాటి ద్వారా చూసే డాక్టర్ వీళ్ళు ఎక్కువ ఉంటారు అంతే కదా అందుకంటే ఇన్ఫార్మల్ సెక్టర్లో వాళ్ళు ఏంటంటే ఇన్ఫార్మల్ సెక్టర్ ఎంత బాగా డెసిషన్ తీసుకుంటారు వాళ్ళు ఈజీగా తీసుకుంటారు మన కంపెనీలో అలా తీసుకోలేము అందువల్ల వాళ్ళు సక్సెస్ అవుతారు అది డెసిషన్ మేకింగ్ కూడా ఫాస్ట్గా ఉండాలి అది పాయింట్ డిలే ఉండకూడదు unlimited level partner is always alert about the unlimited liability. Every partner is always alert about is unlimited liability. So he tries to do best to bring profits for the partnership firm by making good use of
good use of all these contracts. All these contracts. If the business is uncertain, it is obvious, it is true. You can't say always we are getting profit. At the same time, always we can't get losses. Sometimes plus, sometimes minus. So business is uncertain. But